Hi, my name is Hanumantra from Tirumala CAD. Today topic is Creo section. మీరు మొన్న ఇక్కడ దాకా చూశారు కదా, స్కెచ్ ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. కోఆర్డినేట్ వర్క్ మాడిఫై అంటే ఎట్ ఎ టైమ్ ఆల్ డైమెన్షన్ మోడిఫికేషన్, ఒకేసారి డయాగ్రామ్కి మోడిఫై చేసుకోవచ్చు. నేను ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ డ్రా చేశాను, దీన్ని ఒకేసారి మోడిఫై చేయాలి. లెంత్ విత్ ఒక 500 ఇస్తున్నా, లెంత్ ఒక 500 ఇస్తున్నా, ఆటోమేటిక్గా మోడిఫై అవుతుంది. లేదు అంటే నేను ఒక పెద్ద డయాగ్రామ్ వేసానంటే ఎనీ డయాగ్రామ్ ఇలాగ డయాగ్రామ్ వేసాను. ఆటోమేటిక్గా ఇక్కడ 700 ఉంది, 180 ఉంది కదా, నేను టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మోడిఫై డైమెన్షన్, రీజనరేట్ ఆఫ్ లాగ్ స్కేల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 700 ఉంది, నాకు ఓన్లీ అది పాయింట్ లాగా లేదా 6.5 అన్ని డైమెన్షన్ చూడండి చేంజ్ అయిపోయినాయి. అప్పుడు లాగ్ స్కేల్ కూడా తీసేసి మోడిఫై చేసుకోండి, ఈజీగా మోడిఫై అవుతాయి. అది ఎట్ ఏ టైం ఆల్ డైమెన్షన్ మోడిఫై చేసి ఇది 1.75 ఆఫ్టర్ ఫినిష్ కొట్టాలి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది ఇలాగా. అది మోడిఫై డైమెన్షన్. నెక్స్ట్ మిర్రర్ అంటే ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ వేయండి, సేమ్ ఆపోజిట్లో కావాలంటే యాక్సిస్ ఉండాలి. యాక్సిస్ ఉంటేనే మిర్రర్ వస్తుంది. టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అండ్ మిర్రర్ ఐకాన్. ఇది మళ్ళీ హారిజాంటల్గా నాకు బాటమ్ సైడ్ కావాలంటే మిర్రర్ హారిజాంటల్ యాక్సిస్ ఇచ్చాను, సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, మిర్రర్ ఐకాన్ సెలెక్ట్ చేసి యాక్సిస్ సెలెక్ట్ చేశాను. అది మిర్రర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి డివైడ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయాలి, లైన్ కానీ సర్కిల్ కానీ ఆర్క్ కానీ ఎనీవన్. డివైడ్ నెక్స్ట్ ఈ కటింగ్స్ చేసుకోవాలి. ఇవి డివైడ్ అనే ఆప్షన్ అంతే. నెక్స్ట్ డిలీట్ అంటే ఎరైజ్ అన్న ఆర్ ట్రిమ్ అని అర్థం. నేను ఏదన్నా ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ట్రిమ్ అయిపోద్ది. లేదా లైన్స్ అనుకో, ఇన్రెగ్యులర్ షేప్స్ ఏమైనా ఉన్నాయనుకో, అన్నీ ఒకేసారి తీసేయాలంటే లెఫ్ట్ డిలీట్ సీక్వెన్స్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ క్లిక్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా ఏవి సెలెక్ట్ అయితే అవి ట్రిమ్ అయిపోతాయి. అది. నెక్స్ట్ కార్నర్ అంటే ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ డిలీట్ చేశాను, ఇది బై మిస్టేక్లో క్లోజ్ అవ్వలేదు, ఎక్స్టెండ్ చేయాలి. అలాంటప్పుడు ఇది దీనికి డైరెక్ట్ ఎక్స్టెండ్ అయిపోద్ది. నెక్స్ట్ రొటేట్ అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడన్నా రొటేట్ చేయాలి. నేను వేసిన డయాగ్రామ్ ఎప్పుడైనా సరే రొటేట్ చేయాలి అనిపించింది, జస్ట్ సెలెక్ట్ చేసి రొటేట్. మీకు ఎలా కావాలంటే అలాగా. ఒకవేళ మీకు ఇక్కడ కన్వీనియంట్గా లేదనుకోండి, ఇక్కడ మార్చుకోవచ్చు. 90 degrees, 180 degrees, 270 degrees అండ్ 0 degrees. నెక్స్ట్ స్కేల్ కూడా మార్చుకోవచ్చు. స్కేల్ అంటే ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు ఆర్ 2 times ఇంక్రీజ్, అలాగా. ఆ విధంగా ఎక్స్టెండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. 1 అంటే సేమ్ డయాగ్రామ్, 1 above మీన్స్ ఇంక్రీజింగ్, 1 below మీన్స్ డిక్రీజింగ్ అనమాట స్కేల్. అది రొటేట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వర్టికల్ హారిజాంటల్, ఇవి కన్స్టెంట్స్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్. ఇవి డయాగ్రామ్ లేకపోతే కష్టం. నేను ఇలాగ ఒక రెక్టాంగిల్ వేసాను అంటే ఈ షేప్లో రెక్టాంగిల్ ఉంది, నాకు ఇది రెక్టాంగిల్ కావాలి. లేదా ఈ షేప్ ఇన్రెగ్యులర్ షేప్ ఉంది, నాకు రెక్టాంగిల్ కావాలి. ఇది వచ్చేసరికి వర్టికల్, నాకు ఈ లైన్ వర్టికల్ కావాలి, వర్టికల్ లైన్. ఈ లైన్ కూడా వర్టికల్ కావాలంటే వర్టికల్ అయింది.
నెక్స్ట్ ఈ లైన్ హారిజంటల్ కావాలంటే హారిజంటల్ అవుతుంది. తర్వాత డైమెన్షన్ మార్చుకోవచ్చు. 50, ఇది వచ్చేసరికి 30, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. అది నెక్స్ట్ పర్పెండిక్యులర్ అంటే ఏడొక లైన్ ఉంది, ఏడొక లైన్ ఉంది. ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ కావాలి. డైమెన్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ కావాలి. అదనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇది వర్టికల్ చేస్తే కదా అది హారిజంటల్ అయిపోద్ది. డైమెన్షన్ మనం ఇవ్వలేదు కాబట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అదే కనుక ఫస్ట్ మనం లాక్ డైమెన్షన్ ఇచ్చామనుకోండి చేంజ్ అవ్వవు. నెక్స్ట్ టాంజెన్సీ ఎప్పుడు ఇస్తారు? 2 సర్కిల్కి సేమ్ రేడియస్ ఉన్నట్ట R1 అండి, సేమ్ రేడియస్. టాంజెన్సీ ఈ సర్కిల్కి టాంజెన్సీ ఇవ్వాలి, లేదా ఒక లైన్ డ్రా చేస్తే టాంజెంట్, ఈ సర్కిల్కి ఈ లైన్కి టాంజెంట్స్ ఇస్తాం. అది టాంజెంట్ ఆబ్జెక్ట్స్. ఓకే, అది టాంజెంట్. నెక్స్ట్ మిడ్ పాయింట్ అంటే నేను ఎక్కడన్నా ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఈ లైన్ వెళ్ళి ఈ మిడ్ పాయింట్లో కూర్చోవాలి. మిడ్ పాయింట్, ఈ ఎడ్జ్ పాయింట్, ఈ లైన్. అది లేదా ఒక సర్కిల్ డ్రా చేశాను, మిడ్ పాయింట్, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్, ఈ లైన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిడ్ పాయింట్ వచ్చి కూర్చుంటుంది. నెక్స్ట్ కోయిన్సిడెన్స్ అంటే డిలీట్ చేశాను అవి. కోయిన్సిడెన్స్ ఈ సెంటర్ యాక్సిస్ వెళ్ళి ఈ సెంటర్ యాక్సిస్లో కూర్చోవాలి. సేమ్ హారిజంటల్ ఉందంట, హారిజంటల్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా. అంటే ఏం లేదు, ఈ రెండు స్ట్రైట్గా ఉన్నాయని పాయింట్ చూస్తుంది. అది ఇర్రెగ్యులర్ అయ్యండి. కోఇన్సిడెన్స్ ఈ సర్కిల్ సెంటర్, ఈ సెంటర్ సేమ్ అయిపోద్ది. అదే కనుక ఓన్లీ సర్కిల్స్ కన్నా డౌట్ వస్తుంది. లైన్ ఈ కోఇన్సిడెన్స్ అంటే ఈ ఎడ్జ్ పాయింట్ వెళ్ళి ఈ ఎడ్జ్ పాయింట్లో కూర్చోవాలి. దట్ ఈస్ కోఇన్సిడెన్స్. నెక్స్ట్ సిమెట్రీ ఉంది. సిమెట్రీ అంటే ఒక రెక్టాంగిల్ యాక్సిస్ తీసుకోవాలి. యాక్సిస్ లేకుండా సిమెట్రీ అవ్వదు. ఒక రెక్టాంగిల్ నేను ఎగుడు దిగుడుగా డ్రా చేస్తాను, సమానం కావాలి, ఈ యాక్సిస్ లైన్స్కి ఈక్వల్గా కావాలి, సిమెట్రీ అంటారు. ఈ ఎడ్జ్ పాయింట్, యాక్సిస్ అండ్ ఎడ్జ్ పాయింట్. నెక్స్ట్ ఎడ్జ్ పాయింట్, ఈ యాక్సిస్ అండ్ ఎడ్జ్ పాయింట్. అది ఆటోమేటిక్గా సిమెట్రీ అయిపోద్ది. నెక్స్ట్ ఈక్వల్ అంటే ఈ లైన్ లెంత్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి. అది L1 అయిపోద్ది. లేదా ఏడో సర్కిల్ డ్రా చేశాను, ఏడో సర్కిల్ పెద్ద డ్రా చేశాను, రెండు ఈక్వల్ కావాలంటే ఈక్వల్ రేడియస్, ఈ సర్కిల్ సేమ్ R1 సేమ్ రేడియస్ అని అర్థం. సేమ్ లెంత్లు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్యారలల్. ఈ లైను ప్యారలల్ చేయాలి. ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ చేయాలి, రెండు ప్యారలల్ అయిపోతాయి. నెక్స్ట్ నార్మల్ అంటే డైమెన్షన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. డైమెన్షన్ ఆటోమేటిక్ డైమెన్షన్ షో అవుతాయి, హారిజంటల్, వర్టికల్. ఎప్పుడన్నా మీరు చాంఫర్ చేశారనుకోండి, చాంఫర్ కానీ ఇంక్లైన్ లైన్ డ్రా చేశారనుకోండి, దిస్ ఇంక్లైన్ లైన్ డైమెన్షన్, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు సమ్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి, అక్కడ వర్టికల్ వస్తుంది. మళ్ళీ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి పైకి హారిజంటల్ క్లిక్ చేయాలంటే పైకి సమ్ డిస్టెన్స్ తీసుకెళ్ళి క్లిక్ చేయాలి. అదే యాంగిల్ కావాలంటే ఈ లైన్ సెలెక్ట్ చేసి ఈ రెండింటి మధ్యలో ఇక్కడ మౌస్ మిడిల్ ప్రెస్ చేయండి. క్లిక్ కాదు, మౌస్ మిడిల్ వీలన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంటే యాంగిల్ ఇచ్చాను, లెంత్ ఇచ్చాను. నేను ఇంక్లైన్ లైన్ కావాలన్నా డైమెన్షన్ కావాలన్నా అక్కడే క్లిక్ చేయాలి. మౌస్ మిడిల్ వీలన్నిటికీ డిలీట్. యాంగిల్, లెంత్ షో అవుతూ ఉంటాయి. ఇవి మెయిన్. నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఎప్పుడైనా ఏదో ఒక ఆబ్జెక్ట్ డ్రా చేశాను, దానికి డైమెన్షన్ ఉంది. డైమెన్షన్ కావాలంటే ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 30 ఉంది, ఇదొక 20 ఉంది. 30, 60, 20, 40 టోటల్ 100 కదా. ఇది వచ్చేసరికి లైన్, ఈ లైను
ఈ లైన్ సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు 100 పెరిమీటర్ దాని చుట్టుకొలత వచ్చింది కదా, 100 అని. అలాగా పెరిమీటర్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసరికి బేస్ లైన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇండికేషన్ అవుతూ ఉంటుంది. 0 ఆరిజిన్ అని, బేస్ లైన్, ఈ ఎడ్జ్ పాయింట్ అండ్ మౌస్ మిడిల్ వీల్. వర్టికల్ కావాలా హారిజాంటల్ కావాలని అడుగుతుంది. మళ్ళీ బేస్ లైన్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే వర్టికల్ కావాలంటే వర్టికల్ యాక్సెప్ట్, అది ఆరిజిన్గా చూపిస్తుంది. లేదు ఇంకొక ఆబ్జెక్ట్ కావాలంటే వర్టికల్, ప్రతిదీ బేస్ లైన్, అక్కడ నుంచి ఆరిజిన్ అన్నట్టు చూపిస్తుంది అనమాట. 0,0. రిఫరెన్స్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ఒక దానికి డైమెన్షన్ ఇచ్చాను, నాకు మళ్ళీ ఇంకొక డైమెన్షన్ కావాల్సి వచ్చింది, అది రిఫరెన్స్ డైమెన్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి వచ్చేసరికి ఓవర్లాపింగ్. ఎప్పుడన్నా లైన్ మీద లైన్ డయాగ్రామ్ వేసినప్పుడు లైన్ మీద లైన్ ఓపెన్ అయిందనుకో, ఓవర్లాప్ అయిందనుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉందా లేదని ఎలా తెలిసిద్ది? ఇవి ఆన్ చేస్తాం, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు, మొత్తం ఫిల్ అవుతాయి ఈ కలర్. అదే కనుక ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందనుకోండి, మీకు ఓవర్లాప్ వస్తుంది. అంటే సెకండ్ వన్, హైలైటింగ్ ద ఓపెన్ ఎండ్స్, ఎక్కడెక్కడ ఓపెన్ ఎండ్స్ ఉన్నాయని ఈ రెడ్ కలర్ పాయింట్ షో చేస్తాయి. ఇది ఆఫ్ చేశారనుకో కనపడదు, ఇది మాత్రమే ఆన్ ఆఫ్లు షో అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కార్నర్ చేస్తారు. నెక్స్ట్ పైది ఏంటంటే ఓవర్లాపింగ్. అంటే ఎప్పుడన్నా లైన్ మీద లైన్ ఓవర్లాప్ అయినప్పుడు మీకు విజిబిలిటీ అవ్వదు ఇది ఆఫ్ చేస్తుంటే. అలాంటప్పుడు ఈ రెడ్ కలర్ లైన్ వస్తుంది కదా, అది ఓవర్లాప్ అయిందని ఇండికేషన్. ఓవర్లాప్ అయితేనేమో రెడ్ కలర్ పాయింట్స్ హైలైట్ అయింది, ఆ లైన్ అనేది రెడ్ కలర్ హైలైట్ అయింది. ఇదేమో ఓపెన్ ఎండ్స్, ఎక్కడెక్కడ ఓపెన్ ఎండ్స్ ఉన్నాయని హైలైట్ అవుతుంది. అదే కనుక మీరు కనుక క్లోజ్ చేస్తే డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉంది అని అనిపిస్తుందంటే ఇలా ఫిల్ అవుతుంది అనమాట. అది లాస్ట్ది. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉందా, ఎక్కడ ఓవర్లాప్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్లు ఉన్నాయి అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది క్రియో క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.